జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సూపర్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం బాగా ఉంటుంది, ఓకేనా? ఈ మధ్య మన భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. గత 11 సంవత్సరాల నుంచి సగటున 7% పైగా వృద్ధి రేటును నమోదు చేస్తూ భారత వేగంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఈ మధ్యనే మన భారత ఆర్థిక వ్యవస్థ 4.2 ట్రిలియన్ డాలర్లకు అయితే చేరుకునింది. అంటే ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నటువంటి జపాన్ వెనక నెట్టి మన భారత్ ఇప్పుడు 4వ స్థానానికి చేరుకునింది. ఎంత గొప్ప విషయం అయ్యా. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎక్కడో చిట్ట చివర ఉన్నటువంటి మన భారతదేశం ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 4వ స్థానానికి చేరుకునేది. మళ్ళా కొంతమంది వాగుతుంటారు, మోడీ ఏం చేసినాడా దొబ్బితింటా ఉంటారా? కాదు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఏం చేశారంటే ఏం చేయాలా? ఎందుకులే, కొన్ని మాట్లాడుకుంటా ఉంటేనే బాగుంటుంది. అయితే త్వరలోనే మన భారతదేశం 3వ స్థానానికి కూడా చేరుకునింది. ఎట్లా? ఆర్థికంగా. మరో 2 సంవత్సరాల కాలంలో ఈ ఫీట్ను కూడా మన భారతదేశం అయితే సాధించున్నది. దీంతో భారత్లో సంపద సృష్టి వేగంగా జరుగుతుంది. విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అంతే కదా, ఇప్పుడు చక్కెర ఆడుంటే సేవలు ఆడికే వచ్చాయి. ఏమంటారా? ఇప్పుడు అన్ని వనరులు సరిగ్గా ఉండి గవర్నమెంట్లో ఆడైతే బాగా ప్రోత్సహిస్తాయో పెట్టుబడిదారులంతా కూడా ఆడికే వస్తారో, అవునా కాదా? అయితే ఈ మధ్య కాలంలో అమెరికాకు చైనాకు మధ్య తీవ్రమైనటువంటి వాణిజ్య విభేదాలు ఏర్పడడంతో ఇక చైనాలోని అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్సు, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్లతో పాటు ఇతర పశ్చిమ దేశాల పారిశ్రామికవేత్తలు ఇప్పుడు చైనా నుంచి భారత్ వైపు చూస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ చైనా వచ్చేసి నామదగిన దేశం కాదు. వీళ్ళంతా కూడా ఇప్పుడు అమెరికా కావచ్చు, చైనా, ఇప్పుడు ఇట్లా ట్రంప్ చూసుకున్నా, వాడు జిన్పింగ్ చూసుకున్నా కూడా డబల్ గేమ్లు ఆడుతున్నారు. ఏంద్రా ఈ తలకాయ నిప్పంత అని చెప్పేసి ద సేఫెస్ట్ కంట్రీ అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇప్పుడు మన దేశం వైపు చూస్తున్నారు. ప్రస్తుతానికి చైనా, అమెరికాల మధ్య ఏదో వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ ఎప్పటికైనా సరే చైనాను నమ్ముకుంటే నట్టేట మునుగుతామని చెప్పేసి ఈ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. చైనాలో అమెరికాకు చెందినటువంటి 8,000 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. చూడండి, 8,000 కంపెనీలు ఎక్కడియే? అమెరికాటి. అలాగే యూరప్కు చెందినటువంటి 15,000 కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టాయి. అందుకు కారణం చైనాలో రేర్ ఎర్త్ మినరల్స్ లభ్యమవడం, అలాగే ముడి ఖనిజాలు దొరుకుతూ ఉండడం, లిథియం వంటి ఖనిజాలు చైనాలో ఉండడంతో ఇక ఈ సంస్థలన్నీ కూడా చైనాలో పెట్టుబడులు పెట్టాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఇక ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చిలీ దేశంతో ఒప్పందం కుదుర్చుకునింది. అలాగే మన దేశంలో లభ్యమయ్యేటటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నిజానికి ఇప్పటి వరకు మన దేశంలో దొరికేటటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ చైనాకు, జపాన్కు ఎగుమతులయ్యేటి అనమాట. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుంటుంది. ఇక ఈ ముడి ఖనిజాల కోసం మనం 7 ఆఫ్రికా దేశాలతో ఒప్పందాలను అయితే చేసుకున్నాం. ఇక లిథియం గనులు మన దేశంలోనే బయటపడినాయి. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. పైగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. అలాగే ఎక్కడ పరిశ్రమలను స్థాపించినా ఆ పరిశ్రమలకు కావాల్సినటువంటి భూములను, నీటి సౌకర్యాన్ని, విద్యుత్ సౌకర్యాన్ని, ఆ పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువులను రవాణా చేయడానికి రహదారులను, అదేవిధంగా రైల్వే మార్గాలను మన కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తుంది. అంటే ఇప్పుడు మన దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నమాట. అర్థమవుతుందా? దీంతో ఇప్పుడు అమెరికా మన భారతదేశంలో ఏకంగా $500 బిలియన్ అతి పెద్ద వ్యాపార వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే మన దేశ కరెన్సీలో 43 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఎంత గొప్ప విషయం. ఈ విషయాన్ని నేనేదో కావాలని చెప్పేసి ఊహించుకొని చెప్పడంలే. స్వయంగా ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తెలియజేశాడు. మొన్న గురువారం రోజు వైట్ హౌస్లో జరిగినటువంటి బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్లో ట్రంప్ మాట్లాడుతా భారత్తో ఒక గొప్ప ఒప్పందం అయితే ఉంటుందని, భారత్తో తాము చారిత్రాత్మకమైనటువంటి వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోబోతున్నామని, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం $500 బిలియన్ చేరుకునేలా ఈ ఒప్పందం ఉంటుందని స్వయాన అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంపే తెలియజేసినాడు. అయితే ఇలాంటి ఒప్పందాలు భారత్ లాంటి నమ్మకమైన దేశాలతోనే చేసుకుంటామని, అన్ని దేశాలతో చేసుకోమని చెప్పి కూడా ఆయన అన్నాడు.
సరే వాళ్ళది బిజినెస్ మైండ్ సెట్, అందులోనూ ట్రంప్ ప్రత్యేకంగా ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మా తయారైనాడు ఈ మధ్య. ఏది ఏమైనా కూడా వాళ్ళకి అవసరం అయితే ఉండదు మనతో. ఎందుకంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, 100 కోట్ల మంది జనాలు, ఎంత పెద్ద మార్కెట్ మన దేశమా? మన దేశాన్ని ఎవరుద్దు అనుకుంటారో, అది మన కోసం కాకపోయినా కూడా వాళ్ళ కోసమైనా అది సామాన్యమైన విషయం కాదు కదా, ఏమంటారా? అయితే ఈ ఒప్పందం వచ్చే నెల 9వ తారీఖున జరగనున్నట్టు తెలుస్తుంది. అంటే దగ్గర 9 రోజులు అనమాట. ఇంక రేపు 1వ తేదీ అట్లా 9వ తేదీ. సరే, ఈ ఒప్పందం ద్వారా మన దేశంలోకి లక్షల కోట్ల విలువైనటువంటి అమెరికా పెట్టుబడులు రానుండడం కూడా విశేషం అనమాట. అంతేకాకుండా మన ఉత్పత్తులను అమ్మడానికి అమెరికా లాంటి పెద్ద మార్కెట్ కూడా దొరకడం మరో విశేషం. అది విషయం ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో మన దేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నది కదా, 3వ స్థానానికి చేరుకోవడానికి కూడా ఎక్కువ సమయం అయితే పట్టదు. తర్వాత మిగిలింది ఎవరు? చైనా, అమెరికా. ఈ రెండే. మనం గనక ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేసామనుకో, వాళ్ళకి మనం అండగా నిలబడినాం అనుకో, మనం విశ్వగురువుగా మారుతాం, ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి కూడా ఎదుగుతాం. అది పెద్ద ఏం ఆశ్చర్యం లే. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మన దేశంలో ట్యాక్సులు కట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? సరే, ఇప్పుడు ఎక్కడికన్నా పోతాం, తినే కాడ, తాగే కాడ జిఎస్టీ వేస్తారు, ఏం మాట్లాడుతున్నారు? జిఎస్టీలో మోసాలు ఉన్నాయి అని చెప్పి కూడా మీకు తెలుసు. అది పక్కన పెడితే ట్యాక్స్ ఎంతమంది ఫైల్ చేస్తున్నారు ఒకసారి మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ట్యాక్స్ ఎంతమంది ఫైల్ చేస్తున్నారు? అర్థమవుతుంది. చెప్పాలంటే అతి తక్కువ మంది, దానికి సంఖ్య కూడా నేను చెప్పలేను, మాటల్లో నేను సంఖ్య కూడా చెప్పలేను, అతి తక్కువ మంది. అలాంటిది బాధ్యతాయుతంగా ఏమి అందరూ ట్యాక్స్ కడితే ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది దొడిదారులు కూడా దొక్కుతూ ఉంటారు. అలాంటిది బాధ్యతగా అందరూ ట్యాక్స్ కనుక కట్టారనుకో, భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి ఎదగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్గా నువ్వు, నీ కుటుంబం అభివృద్ధి చెందినట్టే లెక్క. ఏమే సరే, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రక్షణ రంగ పరంగా ఒక్కటని కాదు, ప్రతి ఒక్కటి కూడా దేశం ఎట్లా తయారవుతుంది అంటే ఊహల్లో కూడా ఊహించుకోలేము, ఆ స్థాయిలో ఎదుగుతుంది. కాబట్టి మనం ఎంతసేపటికి మన హక్కుల కోసం వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఆయన ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశారని చెప్పి లేకుండా నువ్వు దేశానికి ఏం చేస్తున్నావో కూడా ఆలోచన చేస్తే మన దేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది అనమాట. అది విషయం. అర్థమైందా? అది దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్. దేశం అభివృద్ధి చెందాలంటే ముందు మనం నిజాయితీగా ఉండాలి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.